రాహుగ్రహం కరెక్ట్ గా భోజనం టైంకి. పొద్దున్నే వచ్చిన వాన పొద్దుగూకి వచ్చిన చుట్టం ఒక బట్టాను వదలరంటారు. ఏమండి అనవసరంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ. ఎవరండి చుట్టం? వీళ్ళు ఎవరు అనుకున్నారు? సాక్షాత్ నా మేనల్లుళ్ళు. అది తెలిసిలేవా, నువ్వు లేట్ గా వచ్చినా నీ భోజనం నీకే ఉంటుంది. ఆ మాత్రాన్ని కొంపలు అంటుకుపోయినట్టు పరిగెత్తుకు రావాలా? నిజంగానే కొంపలు అంటుకుపోయినాయి బాబు. మన సందులో ఏం జరిగిందంటే, పుల్రాజన్న ఒకసారి రాన్న. ఏంట్రా? నాన్న చెప్తాను. ఏమైందిరా? మా నాన్న పోయాడా? నిక్షేపంలో ఉంటే పోయాడంటే పాపిస్తాడు. ఏంట్రా నన్ను తిట్టించినట్టు పిలిచావా? నువ్వు ఊరుకోవే. పదన్నా లోనికి పదన్నా. నిన్న మా నాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళా. పోతాడని చెప్పాడా? నీ నోటి నుంచి పోయాడన్న మాట తప్పేది రాదా? నీ నోరు పడిపోను, నీ జిబ్బడిపోను. ఏం లేదు పుల్రాజన్న, ఇదిగో రోజుకు 2 సార్లు ఈ మందు వాడమని డాక్టర్ గారు చెప్పారు. ఎలా వాడాలో తెలియక. స్కూల్కి వెళ్ళొచ్చు కానీ నీకు ఇంగ్లీష్ వచ్చున్నావు కదా, దీని మీద ఏమి రాసిందో చూసి చెప్పమ్మా. షేక్ వెల్ బిఫోర్ యూజ్, వాడే ముందు బాగా చెక్ చేయాలి అని రాస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. షేక్ చేయడం అంటే ఏంటన్నా? నేను చెప్తాలేరా, కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా లేనుడు నా కొడుకు. ఎరా ముసలాడా, ఓసారి ఇలా చూడు. క్వార్టర్ పార్టీ లాగుంది. పోసేస్తాను గానీ నువ్వు అలా ఉండు. ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు కదా, మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మందు చూడగానే గుర్రం లేచినట్లు లేచాడు. ఇది పట్టుకో. టేక్ వెల్ బిఫోర్ యూస్ అంటే మందు వాడే ముందు బాగా ఊపాలన్నమాట. బాగా ఊపన్నా లేరా? అమ్మో ఇంత పరువు ఉన్నాడేంటి? అన్న ఇప్పుడు పోసేమంటావా? పోయిరా, లేచి కూర్చుంటాడు. ఇలా అయిపోయాడేంటి? నాకు డౌటే. నానా మమ్మల్ని అంత అన్యాయం చేసి వెళ్ళిపోయాలా? ఒరే నిన్ను వదలు, మా నాన్ని చెప్పేశావు. కర్మకాండ తర్వాత నేను సంకలం పెట్టుకుని నచ్చి చెప్పేస్తా. నేను చెప్పడం ఏంటి? షేక్ వెల్ బిఫోర్ యూజ్ రాసింది. వాడు పట్టుకుని డబ్బా డబ్బా ఊపాడు. వాడు చచ్చిపోయాడు. అది తప్ప. ముక్కు లాంటి మనిషి ఊపి చంపేశాడు. అయ్యో కళ్ళు అని శోకండాలు తీసి పాట కచేరి పెడుతున్నారు. నలుగురు పట్టుకుంటే నడవలేడు. ఇడవడం పెద్ద నరసింహాయుడా? సార్ డాక్టర్ మీరు రండి సార్, మీరేనా చెప్పండి. నాకేదో ఒంట్లో బాగాలేకపోతే ఇచ్చారంట, ఆవిడ చచ్చిపోయాడు. దాన్ని పోయేవాడు నన్ను తీసుకొచ్చి నేనే చంపేశాను, నన్ను సంకలం పెట్టుకుని చంపేస్తానంటారు సార్. నేను మందిస్తే చచ్చిపోయినాడు కూడా లేచి డాన్స్ చేస్తాడు. అలాగా? అయితే లేపు. నువ్వు చంపేసి డాక్టర్ మీద పెడతావా? నిన్ను ఆగండి. ఆడు టమాయికుడు, వాడు ఏం చేశాడో నేను అడుగుతాను. వాడికి ఏం తెలీదు. సీమ కూడా ఆన్ సైడ్. ఏం చేసావయ్యా పుల్రాజు? తల్లి, ఇంతమంది నన్ను అనుమానించి నన్ను ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అమ్మా. నువ్వు నా బంగారు తల్లివి. నువ్వు నా బంగారు తల్లివి. ఇలా ఊపండి డాక్టర్ గారు. ఇంత మాత్రానికి నేను చెప్పానంటున్నారు చూడండి. ఈ ముసలిదాన్ని కూడా చంపేసుకుందా? అమ్మో మీకేమండి మీరు నవ్వుతారు? షేక్ వెల్ అని రాసుంటే ముసలోని కాదు బాటిల్ అని నాకేం తెలుసు. వాడిని పట్టుకుని ఊపేశాడు, వాడు చచ్చాడు. మరి చావడేంటి? ఇలాగే 1947లో ఏం జరిగిందంటే, నీకు దండం పెడతాను ఊరుకోవయ్యా. నీ ఫ్లాష్ బ్యాక్ లాపు. నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వాళ్ళ చేతిలో చావటం బెటరు. ఈ దాకా నాకు ఉంచండి. వీడేంట్రా గెటప్ మార్చేశాడు? హాయ్, ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మా. వాట్? ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మా. డాక్టర్ తన్ముఖ తల్మా రాస్కెల్. ఇంటర్మీడియట్ 20 సార్లు తప్పినందుకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సన్మానం కూడా చేశారు. నీకు డాక్టర్ పట్టా ఎవరు ఇచ్చారు? ఇద్దు గట్టిగా అరవబాకండి. ఒరిజినల్ గెటప్ లో తిరిగితే ఒక్క ఆడపిల్ల కూడా ఓ లుత్తు వేయడం లేదు, ఓ నవ్వు నవ్వడం లేదు, కనీసం పట్టించుకోవడం లేదు. అందుకే ఈ గెటప్ వేట. ఎక్స్క్యూజ్ మీ. ఏంట్రా అది? పేజర్. అబ్బో, వీడి ఫేస్ కి రేజర్ కే దిక్కు లేదు. పేజర్ ఒకటి. ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. ఏంట్రా మెసేజ్? డాక్టర్ తన్ముఖ తర్మ వెంటనే వచ్చి నన్ను కేజీ హాస్పిటల్లో కలుసుకో. నర్సు విక్టర్ రాణి. పేజర్ లో తెలుగు మెసేజ్. ఇది
జగదాంబ సెంటర్ లో 30 రూపాయలకు 3 అమ్ముతుంటేను ఆడపిల్లల్ని లైన్ లో పెట్టొచ్చని కొనుక్కున్నాను. హలో, గౌదోడ స్పీకింగ్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, థాంక్ యూ. యా, ఐ యామ్ వెరీ బిజీ. ఐ విల్ కాల్ యు లేటర్. వి విల్ మీట్ టుమారో. ఓకే, బై. పేజర్ పెట్టుకున్నందుకే నన్ను తిట్టారే. వాణ్ణి చూడండి రా, సెల్యులార్ గెటప్, చేతి కింద సెటప్. హాయ్, హలో, హాయ్ రోసి. హాయ్, హలో, ప్లీజ్ యువర్ కీప్ డిస్టెన్స్. వాట్ నేమ్ యు టోల్డ్? రోసి. ఐ సీ. మరి ఇది ఓసియా? సెల్యులార్. సెల్యులార్? యా, ఎనీ డౌట్? నో. వాట్ ఇస్ ద టెలిఫోన్ నంబర్ ఆఫ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్? 100. యా యా. ఇంకొద్దిసేపట్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. ఇట్ ఈస్ రేడియో, నాట్ సెల్యులార్. ఒక పని ప్లీజ్ మేడం, ఈ లెటర్ ఫ్రీగా తీసుకోండి, బాగా చదవండి, ప్రేమించండి, ప్రేమించబడండి, మిస్ కాకండి మేడం. ప్లీజ్ 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 మేడం, మంచి తరుణం మించి దొరకదు. ఆలస్యం అమృతం విషయం. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాం రా. హలో, ఐ లవ్ యూ. ప్లీజ్ ప్లీజ్. ఎవడ్రా వాడు మన ఏరియాకి వచ్చి లవ్ లెటర్ ఇస్తున్నాడు? మీరు నా జాయింట్ లోడగొట్టారు కదా, నేను వాడి జాయింట్ లోడగొడతా చూడండి. ప్లీజ్ ప్లీజ్ మేడం, ఈ లెటర్ తీసుకోండి. నేను ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావు? అసలు ఏరియా అనేది చిలకలు కూడా చిలకల పగిలిపోతాయి. పోరా ఓ. పోనీ మీరేనే తీసుకోండమ్మా, నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకున్నా. అసలు ఈ ఏరియాలోనే కనబడదని చెప్పానా? ఆంటీ, మీరేనా నన్ను ప్రేమించండి. అమ్మాయిలు కనపడితే చాలు వేదవులు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు. చాలా థ్యాంక్స్ అండి. నో మెన్షన్. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళం బస్ స్టాప్ లో నిల్చోగలుగుతున్నాం. ఇట్స్ ఆల్ రైట్. ఈ ఏరియాలో ఎవరికైనా లవ్ లెటర్ ఇస్తే మేమే ఇవ్వాలి, ఏరియా ఫీలింగ్ మీరు తీసుకోవాలి. యా, ఐ లవ్ యూ, యు లవ్ మీ. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాం. ఎరా కిరణ్, నువ్వు ట్రై చేసిన అమ్మాయి ఈమెయిల్ ఐడి దొరికిందా? అమ్మాయి దొరకలేదురా, వాళ్ళ అమ్మది దొరికింది. హాయ్ ఫ్రెండ్స్. ఏంటి బద్రి, నువ్వు నెట్టుకొని వస్తావా? యా, నేను అన్నిట్లో ఫాస్టే. అమ్మాయిలతో చాటింగ్? అమ్మాయిలతో చాటింగ్ కాదమ్మా, స్పెషల్ సైట్ సీయింగ్స్. చూస్తారా? కమాన్ 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 బాయ్స్. చూడరా బాబు, ఏంట్రా దున్నపోతుల మీద పడుతుండ్రా బాబు, బొమ్మలే ఓపెన్ కాలేదు, తొందర పడిపోతున్నా. చిన్నదిరా. హాయ్ నీలు. హాయ్ వాసు. అరే, ఇవాళకి ఇది ఓపెన్ అవుతుందంటావా? నువ్వు నోరు మీరా. నువ్వెందుకు వాసు, నేను చూస్తాలే, నువ్వెళ్ళు. వాసు, వాళ్ళు చూడరా ఎంత ఇదిగా ఉన్నారు. ఏంటి వాసు అంత టెన్షన్ గా ఉన్నావు? భామల ప్రభావమ్మా? ఇది నెట్ టెన్షన్ కాదు బద్రి, హార్ట్ టెన్షన్. థ్యాంక్స్. సినిమా టైం అయిపోతుంది, ఇంకా రారేంటి? అమ్మ మావయ్య వచ్చాడే. ఏమో అయ్యా, బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను. ఓ 50 కొట్టించు. నాకు కాదే, ఆటో వాడికి, పాపం పేదాడు. ఉల్లాస అడిగినందుకు 50 లాసా? ఇదిగోరా, చాలా ఇంకో 50 కొట్టించమంటావా? చాలండి, మీలాంటి ధర్మ ప్రభులు ఊరికొక్కరుంటే చాలండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. రారా తమ్ముడు రా. బాగున్నావా? ప్రయాణం బాగా జరిగిందా? రాత్రి నీ ఫోన్ రావడంతో ఎయిర్ బస్సు లాంటి బస్సు పట్టుకుని ఫట్ ఫోన్ వచ్చేసానే. ఇంతకీ మాదాకావడం అయ్యిందా? మావైతే ఏంటో పరాచికాలు. వాడేమన్నా పిచ్చోడు అనుకున్నావా, వెర్రోడు అనుకున్నావా, మూగోడు అనుకున్నావా, మూర్ఖోడు అనుకున్నావా, లేకపోతే రోడ్డు మీద ఎంగిలాకులు ఎరుకునే నీచ నికృష్ట ముష్టి ముదాష్టపు విధం అనుకున్నావా? అక్కడ ఏంటో మాటలు, అదంటే మేనగోళ్ళు వెటకారం వాడింది. ఓకే, నువ్వేంటే ప్రాక్టికల్ గా కోర్స్ కారం అంటించినట్టు మాట్లాడతావు. సర్లే. ఏదో నర్సయ్య, నీ హల్వా దయవల్ల నేను మా ఆవిడ శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాం. ఏడు తోకారా, రోజు చూస్తున్నాను. టంగమని ఆరు కొట్టేసరికి అల్లవాటు పోతున్నాం. ఏంటి కథ? స్కూల్లో బెల్లు కొట్టుకునేవాడు హల్వా గురించి నీకేం తెలుసు? నీకు పెళ్ళైందా? లేదు. వెళ్ళు గంట కొట్టుకెళ్ళు. హల్వా గురించి తెలిసిన చెప్తాడు. ఎంత పని చేస్తావు వెంకటేష్ పిల్ల? నా మల్లెపూలు హల్వా నేరపాలు చేసి నా సంసారాన్ని దెబ్బతీస్తావా? ఇచ్చేవని ఎక్కిందా? హల్వాకి మల్లెపూలకి సంసారం. అయ్యో, హల్వాకి మల్లెపూలకి సంసారానికి సంబంధం తెలీదా?
అమ్మాయికుడా, అందుకే నువ్వు చకచకా పాస్ అయ్యి మేస్టర్ అయ్యావు, నేను టకటకా తప్పి ఒక ఆడ మేస్టర్కి మొగుండయ్యాను. తుక్కరాం తొక్క లేచిపోద్ది, చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. ఈ మల్లెపూలు చల్లితే చచ్చిన పాము కూడా బుస్సుమని లేచి ఆడపాము కోసం పరిగెడుతుంది. ఈ హల్వా తింటే జిల్ జిల్మని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది. కావాలంటే ఇది మీ ఆవిడకి తినిపించు. ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా? కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు. ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం, ప్రోత్సాహమే. బామా, అందరూ చెరువు కాడ చేపలు గడుగుతే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో నెలదప్పి చేపల గడగానే నెల తెప్పేస్తారేటే. చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి, హల్వా మల్లెపూల మహత్యం. నువ్వు కూడా మీ ఆవిడ్ని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టి చూడు, 3 నెలలు తిరగకుండానే మాంతులు చేసుకుంటా. హల్వానా కాదురా సత్యనాడ, ఇది. ఓ ఆయన ఇంతే. చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా. నాగన్న చాలా చిత్రంగా ఉంది. ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు, కారణం ఏందిరా? హల్వా మహత్యం. మొత్తం మీద బామ్మను మస కొట్టి వచ్చేసాం. ఈ రోజే నా వీపు తోముతావా? అబ్బా, అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహమా, ఇంత పొద్దున్నే ఎవరో వచ్చుండ్రు, మనం తప్ప. ముందుగా నువ్వు నా వీపుతాం, ఆ తర్వాత నీ వీపుతాం. ₹5 హల్వా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ముందు నాకు ఇవ్వండి.